నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సినిమా రిలీజ్కి అంటే ఆయనకి ఏంటంటే మామూలుగా రాము గారికి ఉన్న పేరు సెన్సేషన్ కోసం ఇట్లా చేస్తారని, ఏవో రకరకాల సెన్సేషనల్ పబ్లిసిటీ కోసం చేస్తారు ఇట్లా అంటూ ఉంటారు. సరే, అవన్నీ ఆయన స్కూల్ అయింది మనకి. సినిమా ఇలా వాయిదా పడుతూ ఉన్నప్పుడు ఇది ఎట్లాగా ఇంత కష్టపడి తీశాను, రిలీజ్ అవ్వదు అని అలాంటిది ఎప్పుడైనా మాట్లాడతారా? అసలు ఆయన కాన్ఫిడెంట్గా ఉంటారా రిలీజ్ అవుతుంది అని? రాము ఏంటంటే వైజయంత్ గారు ఎప్పుడు ఈ సినిమా అని కాదు, ఏ సినిమా అయినా రిలీజ్ అవ్వదు అసలు రాముకి ఏం డౌట్స్ ఉండవు. డౌట్స్ అనేది అసలు దేనికి ఉండవు. ఫస్ట్ అవుతుంది అంటే అవుతుంది. అది దాన్ని ఎలా చేసి ఏం చేసినా ఇప్పుడు అవసరమైతే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ బయట కానీ రిలీజ్ అవ్వకూడదని చెప్పేశారు కదా, పెట్టకూడదని చెప్పేశారు. ఆమె ఏంటంటే కొత్త యాప్ సృష్టించన్నా దాన్ని రిలీజ్ చేసేస్తాడు ఒకటి. ఇంకొకటి ఏంటంటే తనకు తెలిసినంత లా ఎవరికి తెలియదు, లాయర్ కూడా అర్థం కాదు. అనే లాయర్ చెప్తాడు మీరు అలా పెట్టకండి. ఇప్పుడు ఏదైనా కేసు పెట్టారనుకోండి, రాము చాలాసార్లు చూశాను నేను, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు మీరు ఇలా పెట్టకూడదు, నా మీద మీరు ఇలా ఈ ప్రకారం పెడితే మీకు నాకన్నా ఎఫెక్ట్ అవుతుంది, మీరు పెట్టినది అయితే అసలు చల్లదని చెప్తాడు. వాళ్ళకి ఐడియా ఇస్తాడు ఇలా పెడితే మీకు చెల్లుతుంది అని. దానికి రిలీజ్ అవ్వదు అనే డౌట్ అసలు లేదు. డెఫినెట్గా అబ్జెక్ట్ చేస్తారు, పోస్ట్పోన్ అవుతుంది అనేది ప్రిపేర్ అయిపోయాడు. ప్రిపేర్ అయిన దానికన్నా ఎక్కువ టైం పట్టేసింది అనుకోండి సపోజ్, అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా అది వదిలేస్తే పక్కన వేరే స్టార్ట్ చేసేస్తాడు ఇంకొక సినిమా. ఇప్పుడు శారీ అని ఒక మూవీ స్టార్ట్ చేసేస్తాడు వ్యూహం ఇది జరుగుతున్నప్పుడే. అదే పనిలో అదే కాన్సన్ట్రేట్ చేసి మూడ్ అవుట్ అయిపోయి ఇప్పుడు ఏంటి లేట్ అయిపోతుంది అసలు అవుతుందా అవదా అది అలా చేయడు. ఖచ్చితంగా దాని మీద ఎఫర్ట్ అయితే 100% పెట్టేస్తాడు. కానీ అనవసరంగా బాధపడే టైం మాత్రం ఇవ్వడు. ఆ బాధపడే టైంకి ఇంకో సినిమా స్టార్ట్ అయిపోయింది. ఇంకో సినిమా స్టార్ట్ అయిపోయింది. శపథం కూడా వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది. ఇప్పుడు వేరే డైరెక్టర్ లాగా పెద్దగా దీనికి గ్యాప్ ఇవ్వడు. వేరే వాళ్ళు అయితే ఒక 3 months 6 months లేదా కనీసం రాముకు అలా ఏమి ఉండదు, మొన్నడే రిలీజ్ చేసేస్తాడు. ఇప్పుడు ఎలా అంటే వైజయంత్ గారు సపోజ్ ఎల్లుండి ఒక 3-4 daysలో మూవీ రిలీజ్ అవుతుంది అనుకోండి, ఇలాంటి వ్యూహం లాంటి సినిమాస్ ఏం తీసుంటాడు, చంద్రబాబు నాయుడు ఏం చూపించుంటాడు అని చాలా మందికి ఒక సస్పెన్స్ ఉంటుంది. అది కాంగ్రెస్ వాళ్ళు అవనివ్వండి, తెలుగుదేశం వాళ్ళు అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందరికీ ఉంటుంది కదా చాలా విపరీతమైన క్యూరియాసిటీ. దాన్ని వాడుకొని మనం ముందు షోలు వేయకూడదు, మనం ఆ రోజే రిలీజ్ చేద్దామని కూడా అనుకోడు. దాని లాజిక్ ఏం చెప్పినా ఒక్క షో కానీ అందరికి తెలిసిపోతుంది కదా, ఏముంటుంది డిఫరెన్స్ అంటాడు. అంతే, కరెక్టే అన్నమాట. అలా ఎవరు ఉండరు. దాన్ని రాము ఒక్కళ్ళనే చూశాను నేను. అలాగా ఏముంటుంది సస్పెన్స్, ఒక్క షో సినిమా అవుతుంటేనే ఎలాగూ ఇక్కడ మెసేజ్ వెళ్ళిపోతూ ఉంటాయి, అప్పుడు ఏముంటుంది సస్పెన్స్ అనేసి ముందే ట్రైలర్లో అని చూపించేస్తాడు, ముందే షోలు వేసి చూపించేస్తాడు. అలా నేను ఎవరిని చూడలేదు తన్ని తప్ప. అది ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, తను కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సపోజ్ ఒక హారర్ మూవీ సస్పెన్స్ హారర్ ఉందనుకోండి, సాధారణంగా ఎవరు అలా ముందు చూపించారు, రివీల్ చేయరు. అప్పుడు కూడా చేసేసాడు, 3 రోజుల ముందు చూపించేసాడు అందరికీ. అదేంటి అలా చూపించకు, రిలీజ్ అయ్యే టైంకి అందరికీ సస్పెన్స్ తెలిసిపోతుంది కదా అంటే, రిలీజ్ అయ్యాక ఫస్ట్ మార్నింగ్ షోకి తెలిసిపోతుంది. సస్పెన్స్ ఏముంటుంది ఇంకా, అంతే కదా, ఒక షోనే సస్పెన్స్ ఏముంటుంది అని అతని లాజిక్. అది మీకు ఎట్లా అనిపించింది సినిమా? వ్యూహం సినిమా అండి, నాకు ఏంటంటే నాకు చాలా రియాలిటీ ఉన్న సినిమాలు బాగా నచ్చుతాయి నాకు పర్సనల్గా. తర్వాత ఏంటంటే నేను చూసే విధానం కూడా కొంచెం వేరేగా ఉంటుంది. రాము ఏంటంటే చాలా విపరీతంగా రియాలిటీలోకి వెళ్ళిపోతాడు. అంటే ఒక కెమెరా జగన్ గారు ఇంట్లో పెట్టేసి వదిలేస్తే ఏం జరుగుతుందో చూసినట్టు ఉంది నాకు. అంటే వాస్తవంగా మనం జగన్ గారి ఇంట్లో ఎలా ఉంటారు, భారతి గారు ఏం చేస్తారు అనేది మనకు తెలియదు కదా, ఎలా ఉంటారు అని బయట చూస్తాం కదా మనం. కానీ రాము చేసిన పరిశోధనలో రాముకు తెలిసింది ఏంటంటే ఆవిడే అన్నీ చూసుకుంటారంట లోపల. ఆవిడే టీ తెచ్చిచ్చి, ఆవిడే భోజనం పెట్టి, అంటే వచ్చిన వాళ్ళకి ఆవిడ ఇవ్వడం ఒక మర్యాద అనమాట. మనుషులతో కాకుండా ఆవిడే తెచ్చిస్తారు, ఆవిడే చేస్తారంట. వంటింట్లో కూడా ఆవిడే అన్నీ, జగన్ గారికి పెట్టేదన్నీ కూడా ఆవిడే. ఇంటికి ఎవరు వచ్చినా ఆవిడే, అన్ని పనులు ఆవిడే చూసుకుంటారంట ఇంట్లో, ప్లస్ బయట పనులు సలహాలు అన్నీ ఆవిడే. చాలా సింపుల్గా ఉంటారంట ఇంట్లో, ఏమీ ఆర్భాటాలు ఉండవు. ఆవిడ కూడా ఏదో నేను రాజశేఖర రెడ్డి గారి కోడలు జగన్ వైఫ్ అని చాలా మామూలుగా అయితే మనం సడన్గా వెళ్తే అసలు వైఫ్ అనుకోవండి, ఇంకా అక్కడెక్కడో ఏదో పనిలో ఉంటారండి.
అదే చూపించారు పైగా మనిషి కూడా చిన్న పర్సనాలిటీ కదా, ఏమీ ఆర్భాటం ఉండదు, ఏమీ షో ఆఫ్ ఉండదు. పని ఎలా అవుతుంది, ప్రజలకి ఏం చేయాలి, అదే మాట్లాడతారు, అదే ఆలోచిస్తారు, అదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అది అందుకని నాకు అది విని ట్రైలర్లో చూసి నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో అలాగే రియాలిటీ. ఇప్పుడు ఈ మధ్యన రాము సినిమాలన్నీ ఇంకా అన్ని రియల్గా లోపల ఏం జరుగుతుందో అదే చూపిస్తున్నప్పుడు సినిమాటిక్ అనేది ఇంకా తను చేయట్లేదు అసలు. డ్రామాటిక్గా ఉండకుండా న్యాచురల్. అసలు మొత్తం ఈ మధ్యన చేసే సినిమాలు మేము ఇంకా అలా ప్రిపేర్ అయిపోయాం. కాకపోతే రాము సినిమాలు ఏంటంటే మనం ఎంత ప్రిపేర్ అయినా ఇంకా మళ్ళీ మనం కొత్తగా షాక్ అవుతాం తన ఐడియాస్కి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమాలో అసలు లొకేషన్ చూపించకపోవడం, లొకేషన్ చెయ్యి మనిషిని చూపించలేదు కదా. లొకేషన్ అందరికీ తెలుసు, కానీ బాబు బాబు అంటాడు కానీ లోకేష్ అని మాట రాదు. అలాంటివి చాలా ఉంటాయి. జగన్ గారు కూడా సినిమాలో ఎవరిని ఏమనరు. అవును, ఎవరిని ఏమనరు, ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతారంతే. అవతల అర్థం చేసుకోలేదని 1-2 minutes ఫీల్ అవుతారు, వదిలేస్తారు, మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటారు. తర్వాత నా గురించి మాట్లాడుకోవడం అనే ప్రత్యేకత, వాళ్ళ పనులు మానేసి నా గురించి మాట్లాడుకునే వాళ్ళకి నేను ప్రత్యేకత ఇవ్వను అని చెప్తారు కదా. రాము అది చెప్తాడు బయట. జనరల్గా ఏదైనా కామెంట్స్ వచ్చినప్పుడు అనవసరంగా నా గురించి నాకంత ప్రత్యేకత ఇచ్చి నా గురించి మాట్లాడుకునే వాళ్ళ గురించి అసలు నేను ప్రత్యేకత ఇవ్వను అని చెప్పేస్తాడు బయట కూడా. జనరల్గా అర్థం పర్థం లేని కామెంట్స్ అవి వచ్చినప్పుడు అదే డైలాగ్ జగన్కి పెట్టారు. ఆయన చాలా బాగా ఆ డైలాగ్ చెప్పారు, అజ్మల్ గారు.